సిఎంఆర్ జ్యువెలరీ గోల్డ్ ఎక్స్చేంజ్ ఫెస్ట్. మీ పాత బంగారం మార్పిడికి అధిక విలువ, కొత్త బంగారానికి అతి తక్కువ తరుగు గ్యారంటీ. ఇది మా ఛాలెంజ్. మీ పాత బంగారానికి 100% విలువతో మీకు నచ్చిన కొత్త బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. కొత్త బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 40% తగ్గింపు పొందండి. మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% తగ్గింపు పొందండి. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టే వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్మార్క్ తో మార్కెట్ లో మరెవ్వరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తామని పార్టీ మహాసభలో తీర్మానం చేయడం హర్షణీయమని తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి అండగా నిలిచిన పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఒంగోలు నగరంలోని ఎన్టీఆర్ భవన్ లో దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి, సాంస్కృతిక విభాగం చైర్మన్ తేజస్విని ఆధ్వర్యంలో మహిళా నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 33% రిజర్వేషన్, స్త్రీశక్తి పథకం తీర్మానాలను స్వాగతిస్తూ ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆనాడే మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. నేడు కేంద్రంలో మహిళలకు 33% రిజర్వేషన్ చట్టం తెచ్చినా, రాబోయే రోజుల్లో పార్లమెంట్ లో అది ఆమోదించకపోయినా రాష్ట్రంలో మాత్రం మహిళా రిజర్వేషన్ ను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని టీడీపీ ప్రకటించడం మహిళలకు ఇచ్చే గౌరవానికి నిదర్శనం అని నేతలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్ష కార్యదర్శులు రావుల పద్మజ, బి అరుణారెడ్డి, పసుపులేటి సునీత, మాజీ మేయర్ గంగాడ సుజాత, ఆర్ల వెంకటరత్నం, శేషమ్మ, కుసుమకుమారి తదితర తెలుగు మహిళా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆమోదించడం జరిగింది. దాని గురించి ఈరోజు మహానాడు కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఉగ్రా నరసింహారెడ్డి గారు వచ్చారు. అదేవిధంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన ఎక్స్ మేయర్ గంగాడ ఈ 33% చైర్పర్సన్ సుచిత్ర వీరయ్య చౌదరి గారు. నలుగురు పోయండి, నలుగురు పోయండి. వాళ్ళ పని కదా. మీరు మధ్యలో చేసి సరిపోయిందమ్మా. నలుగురు కలిసిపోయింది ఒకసారి అలా పట్టుకోండి. నలుగురు నలుగురు బద్దయి బద్దయి మేడం గారు
నలుగురిని పట్టుకొని పై నుంచి అటు పట్టుకో. నలుగురు సునీత గారు సైడ్ నుండి పోయి నలుగురు అంటే పట్టుకోండి. అది వాళ్ళే ఉన్నారు జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. థ్యాంక్ యూ లోకేష్ అన్న, థ్యాంక్ యూ లోకేష్ అన్న. వెరీ గుడ్. నిన్న జరిగిన మహానాడు చాలా వర్చువల్ మోడ్లో చేసుకున్నా కూడా చాలా విజయవంతంగా సక్సెస్ఫుల్గా ప్రతి క్లస్టర్లోనూ ఉదయం నుంచి సాయంత్రం దాకా జనం కదలకుండా మండు టెండలో కూడా విజయవంతం జరిగింది మహానాడు ప్రతి నియోజకవర్గంలో కూడా. అట్లాగే నిన్న స్త్రీ శక్తి అనే నినాదంతో మహానాడు అసలైన అర్థం నారా లోకేష్ గారు నిన్న మహిళలకి చట్టసభలో 33% రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయించడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే మాలాంటి వారికి అవకాశాలు ఒక గుర్తింపు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రాజకీయంగా మనం చూసుకుంటే కొన్ని అడ్డంకుల వల్ల కేంద్రంలో మహిళా బిల్లు ఇబ్బంది పడి ఆగిపోయినా స్టేట్ వైజ్గా మహిళలకి 33% ఇస్తూ ముందుకు తీసుకెళ్ళటం ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం. ఎందుకంటే మహిళల్ని గౌరవం ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ, మహిళా సాధికారత అని ఆలోచించే పార్టీ తెలుగుదేశం పార్టీ. అది మాటల్లో కాకుండా చేతల్లో చూపించారు, నిన్న నిరూపించారు. మనం చూస్తే ఆనాడు ఎన్టీఆర్ గారు ఎట్లయితే ఆస్తిలో సమాన హక్కు కల్పించారో మహిళలకి, తర్వాత అదే సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. డ్వాక్రా సంఘాలు దేశంలో నెంబర్ 1గా నిలబడ్డాయంటే అది విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు అంటే. అట్లాగే ఎన్నో పథకాలు తెలుగుదేశం పార్టీ హయాం నుండి చూసుకుంటే పసుపు కుంకుమ, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కానీ, ఉపాధి అవకాశాలు, వేలాది టీచర్ పోస్టులు కానీ, మహిళా కమిషన్ ఏర్పాటు చేయడం, మహిళల అభ్యున్నతి కోసం, మహిళల హక్కుల పరిరక్షణ కోసం ఎంతో కృషి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ 2 ఏళ్ల కూటమి పరిపాలనలో కూడా చూస్తే సూపర్ 6లో అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ మహిళలకి అంటే తల్లికి వందనం, తల్లుల అకౌంట్లో 9,000 కోట్ల రూపాయలు పడినాయి అంటే అది మహిళా మీద ఉన్న చిత్తశుద్ధి, మహిళల గౌరవం అంటే. అట్లాగే మనం చూస్తే డ్వాక్రా సంఘాలు లక్షలాది గ్రూపులను బలోపేతం చేసుకోవటం కానీ, ఉచిత బస్ అయినా, ఉచిత గ్యాస్ అయినా, పెన్షన్, సాధారణ పెన్షన్ తీసుకునే వాళ్ళు కూడా అత్యధికంగా 38 లక్షల పైన మహిళలు ఉండటం చూస్తే ఎంత గౌరవం ఇస్తున్నారు మహిళలకు అనేది అర్థమవుతుంది. ఇప్పుడు నారా లోకేష్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మహిళలందరి తరపున ఇవాళ మేము ఇక్కడ ఒక పండగలాగా జరుపుకుంటున్నాము. ఒక కార్యక్రమం చేసుకొని మహిళా శక్తి అంతా ఒక చోట చేరి పాలాభిషేకం చేసుకొని ఎన్టీఆర్ గారి విగ్రహానికి అట్లాగే అందరం చాలా సంతోషంగా ఉన్నాము. ఎప్పుడు కూడా ప్రజల్లో మార్పు తీసుకురావాలని ఆలోచించే, ప్రజల్లో కానీ ఒక మన దీంట్లో కానీ మార్పు తీసుకురావాలని ఆలోచించే పార్టీ తెలుగుదేశం పార్టీ. అట్లాంటి పార్టీలో పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. జై తెలుగుదేశం, జై మహిళా శక్తి. లాస్ట్ 5 ఇయర్స్లో పెన్షన్ పెంచడానికి లాస్ట్ ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు పట్టింది మీరు చెప్పండి? 5 ఏళ్ళు పట్టింది. వాళ్ళు మాట్లాడితే ఎట్లా అండి? ఒక్క నెలలో పెన్షన్ పెంచి గత 3 నెలల బకాయిలు కూడా కలిపి 7,000 ఫస్ట్ నెలలో ఇచ్చిన ఏకైక పార్టీ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ. అండ్ దేశంలోనే అత్యధిక పెన్షన్ ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో. వాళ్ళు మాట్లాడితే ఎట్లాగా?
వచ్చిన 11 మంది అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడమనండి, జనం అంతా చూస్తారు. ఇక్కడ వారంకోసారి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ వారంకోసారి వచ్చి ధర్నా చేస్తే అవ్వదు. ప్రజలైతే మోసం పోవడానికి వాళ్ళ మాటలు వినడానికి రెడీగా లేరు. తాతకి తగ్గ మనవడు, తండ్రికి తగ్గ తనయుడుగా లోకేష్ అన్న వారసత్వాన్ని నిలబెట్టాడని ఈ సందర్భంగా ఆయనకి థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. ఎందుకంటే నాటి నుంచి నేటి వరకు కూడా మహిళా సాధికారత కోసం నిజంగా పాటుపడిన ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది తెలుగుదేశం ప్రభుత్వమే. ఎందుకంటే నాడు నందమూరి తారక రామారావు మహిళలకి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చి గౌరవిస్తే అదే బాటలో తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్ అయితేనేమి, డ్వాక్రా పొదుపు సంఘాల ద్వారానైతేనేమి, అదేవిధంగా మహిళలకు కండక్టర్లుగా, డ్రైవర్లుగా అవకాశాలు ఇచ్చి మహిళల్ని శక్తివంతులుగా మహిళా సాధికారత కోసం ఎంతో కృషి చేశారు. అదే బాటలో ఈనాడు లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే మహిళలకు 33% చట్టసభలో రిజర్వేషన్ కల్పించడం మహిళలకు యావత్తు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉంది. ఈ సందర్భంగా థ్యాంక్ యూ లోకేష్ అన్న అని మరోసారి తెలియజేసుకుంటూ, మహిళా సాధికారత కోసం పాటుపడే ప్రభుత్వం తెలుగుదేశం మాత్రమే. అందుకే మహిళలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. 30 ఏళ్ల కళ నిన్న చట్టసభల్లో 33% రిజర్వేషన్ కోసం బిల్లు పెడితే కొన్ని పార్టీలు వ్యతిరేకించడం జరిగింది. ధర్మిల తెలుగుదేశం పార్టీ ఆ బిల్లుతో సంబంధం లేకుండా 33% నిన్న మహానాడు ప్రాంగణంలో లోకేష్ బాబు గారు ప్రకటించడం జరిగింది. వారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మహిళల్ని గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. గతంలో నందమూరి తారక రామారావు గారు నా తెలుగింటి ఆడపడుచులకు అని చెప్పేసి ఆ రోజు 9% రిజర్వేషన్ కల్పించడం జరిగింది పార్టీ పెట్టిన మొదటి దశకంలో. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం స్థానిక సంస్థల్లో 50% తెలుగుదేశం పార్టీ మహిళలకి అవకాశాలు కల్పించింది రాజకీయంగా. అలాగే ఎందుకు చెప్తున్నానంటే ఏ రంగంలోనైనా ముందు ఫస్ట్ ఆస్తిలో సమాన హక్కు కలిగించింది నందమూరి తారక రామారావు గారే. అలాగే ఉద్యోగాల్లో సమాన హక్కు కలిగించింది కూడా నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అదే దృక్పథంతో ఇల్లాలు కనుక చదువుకుంటే ఆ ఇల్లు బాగుంటుందనే ఉద్దేశంతో ఆ రోజు చదువులు చెప్పించడం, డ్వాక్రా ఆర్థికంగా ఎదగాలంటే డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసి వాళ్ళని పారిశ్రామిక మహిళలుగా తీర్చిదిద్దడం. ఈరోజు అదే దృక్పథంతో మహిళలు కూడా చట్టసభల్లో కనుక ఎక్కువ మంది ఉన్నట్టయితే ఆ రాష్ట్రము, ఆ దేశము చాలా బాగుంటుందని చెప్పే ఉద్దేశంతో ఈ రోజున ఎవరూ చేయలేనటువంటి సాహసమైన నిర్ణయం తీసుకొని రేపు 2029 సంవత్సరానికి 33% మేము ఇస్తామని చెప్పిన ఘనత తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని అని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, మేము ఒకటే చెప్తాం, వారిచ్చిన అవకాశానికి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. గత 2 రోజులుగా మహానాడు చాలా ఘనంగా జరుపుకున్నాం. ఆ రోజున నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా అయితే ఆస్తి హక్కులో సమానత్వం కలిగించారో అదేవిధంగా మన జిల్లా పరిషత్తు వాటిట్లలో కూడా 33% ఉండేది. తర్వాత ఈ రోజున నిన్న మహానాడులో లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు 33% చట్టసభల్లో కూడా కలిగించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున ఒంగోలులోని ఈ మన కార్యాలయంలో అందరం కూడా సంబరాలు జరుపుకోవడం జరిగింది. మహిళలందరూ కూడా వచ్చి థ్యాంక్ యూ లోకేష్ అన్న అన్నారు. ఎందుకంటే స్త్రీకి బలం ఇచ్చేది తెలుగుదేశం పార్టీనే. ఆర్థికంగా బలపడడానికి కానీ దేనికైనా కానీ ముందుండి వాళ్ళందరూ కూడా చేయూతను అందిస్తూ ఉంటారు. వారికి మరొకసారి మహిళా శక్తిగా ఈ రోజున మహిళలందరికీ రాబోయే 2029లో ప్రతి ఒక్క మహిళ కూడా చట్టపరంగా అందరికీ కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాం. సిఎంఆర్ జ్యువెలరీ గోల్డ్ ఎక్స్చేంజ్ ఫెస్ట్. మీ పాత బంగారం మార్పిడికి అధిక విలువ, కొత్త బంగారానికి అతి తక్కువ తరుగు గ్యారంటీ. ఇది మా ఛాలెంజ్. మీ పాత బంగారానికి 100% విలువతో మీకు నచ్చిన కొత్త బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. కొత్త బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 40% తగ్గింపు పొందండి. మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% తగ్గింపు పొందండి. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టే వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్మార్క్ తో మార్కెట్ లో మరెవ్వరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.